ఒక్కటే డైలాగ్ మీద నేను 2 డెమోస్ అయితే చూపిస్తాను. మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. దీంట్లో ఫస్ట్ అయితే నాకు నచ్చింది ఇన్స్టాగ్రామ్లో పెట్టింది చూపిస్తాను. తర్వాత ఇంకోటి ఫోటోస్ ఉంటుంది, అది నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. రౌడీజం నీకు సగమే తెలుసురా, చంపడం చావడం నీకు తెలీదు. దానికి దమ్ము ఇక్కడ ఉండాలి రా, ఇక్కడ. వీడియో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇది నాకు బాగా నచ్చింది. ఇది నేను అందుకోసమే ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను ఇది. కానీ తర్వాత కూడా ఒకటి అనిపించింది, ఇది ఇంకా మంచి లవ్ సాంగ్ అయితే ఇది బాగా సెట్ అయ్యేదని అనిపించింది. కాబట్టి ఇక్కడ నేను ఇంకో డెమో చూపిస్తాను, ఇది చూడండి. ఇది ఏంటంటే ఇది సింగిల్ ఫోటోస్ అయితే వస్తుంటది, చాలా బాగుంటది, పైన లిరిక్స్ వస్తుంది. కాబట్టి నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. ఇందులో కొన్ని బేసిక్స్ అయితే చేంజ్ చేసినవి, అవి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలు, దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి, నేను సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి చెప్తా. ఇక్కడైతే చూడండి, నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఈ 2 ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. నేను చెప్పాలంటే ఇందులో ఒక వీడియో కూడా యూజ్ చేసిన, ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ దొరుకుతుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ నాకు నచ్చింది ప్రాజెక్ట్ నెంబర్ 1 అయితే ఓపెన్ చేస్తున్నా. నేను చెప్పాలంటే ఇందులో ఫాంట్ యూజ్ చేసిన, ఫాంట్ 100% మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు లిరిక్స్ అయితే బాగానే వస్తుంది ఇందులో, నేను చెప్తాను. ఇందులో ఏంటంటే పార్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇందులో పార్టికల్ తోటే వీడియోకి చాలా సూపర్ లుక్ అయితే ఉంటుంది. కాబట్టి పార్టికల్ అయితే యూజ్ చేయండి. కొంచెం జరుపుదాం. ఓకే, ఇక్కడ జరిపిన తర్వాత ఇక్కడ మనకు వీడియో అయితే వస్తుంది. కింద బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటారో వాళ్ళ ఫోటోని యూజ్ చేయండి. కలర్ అని పిల్లలు చేంజ్ చేస్తాను. ఛత్రపతి మూవీది ఒక ఫోటో ఉంది. ఓకే, సెట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ మనకు 4 గ్రూప్స్ ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేద్దాం. ఈ ఫోటో ఉంటుంది, ఇదైతే రొటేల్లో ఉంటుంది. ఈ ఫోటో ఫస్ట్ డిలీట్ చేసేయండి. మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని యాడ్ చేయండి. దీన్ని కిందికి తీసుకొస్తున్నా, ఇక్కడైతే పెడుతున్నా, కొంచెం జూమ్ చేస్తా. టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తా, కవర్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది. దీన్ని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. బ్యాక్ వద్దాం, చూద్దాం సెట్ అయిందా లేదా అనేది. ఫోటో సెట్ అయింది. సేమ్ ఫోటోని ఇక్కడైతే ఓపెన్ చేసుకోండి. ఇంకో ఫోటో, ఈ ఫోటో డిలీట్ చేసేయండి. ఒక ఫోటో లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకో ఫోటో అయితే మనకు రైట్ సైడ్ అయితే ఉండాలి. దీన్ని కూడా ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఓకే, దీని అయితే ఇక్కడైతే పెడుతున్నాను. టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి 100%. తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం, చూద్దాం ఇది కూడా. ఫస్ట్ సెకండ్ ఫోటో బాగా సింక్ అయింది. సెకండ్ థర్డ్ ఫోటో కూడా థర్డ్ ఫోర్త్ ఫోటో కూడా యాడ్ చేయండి. ఇలాగే యాడ్ చేసిన తర్వాత చెప్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ అయితే యాడ్ చేసుకోండి. దానికి యానిమేషన్ బాగా సెట్ అవుతుంది. అది స్టార్టింగ్లో 4 గ్రూప్స్కి మాత్రం 4 లిరిక్స్ అయితే వస్తుంది. దాని తర్వాత పైననే ఉంటుంది లిరిక్స్ అనేది. ఓకే, ఇప్పుడు మనమైతే పార్టికల్ యూజ్ చేయాలంటే వీడి కింద పార్టికల్ ఇచ్చాను, దానైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత చెప్తాను, అది కూడా రొటేట్ చేసుకోండి. ఫస్ట్ 90 degrees రొటేట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి విగ్నెట్ యాడ్ చేసి పంచౌట్ అయితే ఆన్ చేసుకోండి. సైజ్ తక్కువ చేసుకోండి, ఫెదర్ పెట్టుకోండి, డూప్లికేట్ చేసుకోండి. దీన్ని సెట్ అయింది. ఇది మధ్యలో మాత్రమే కనిపిస్తుంది, కొంచెం సైజ్లో మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోండి. చెప్పడం మర్చిపోయినా, బ్లెండింగ్లో వెళ్ళి లైటింగ్లో చేస్తే బాగా సెట్ అయింది. ఇది మనకు దీన్నే కాపీ చేద్దాం. ఒకవేళ మీకు ఇంకో ప్రాజెక్ట్ యూజ్ చేద్దామని అనుకుంటే దాన్ని ఓపెన్ చేసుకోండి. సెకండ్ నెంబర్ ప్రాజెక్ట్, ఇది ఫొటోసే ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ చూడండి, ఇది లిరికల్ పైన ఉంటుంది, కానీ అదే బెటర్గా ఉంది, అదే ట్రై చేయండి. పార్టికల్ మాత్రం సేమ్ యాడ్ చేయండి ఇంతే. దాని తర్వాత దీనికి సేవ్ చేసుకోండి. జై హింద్.